డివైడర్కు జనసేన రంగులు. జగన్ హయాంలో అది గుడైనా బడైనా ఆఖరికి ప్రభుత్వ కార్యాలయమైన వైసీపీ రంగు పడక తప్పేది కాదు. ఇక్కడ కూడా విషయమేనా? నువ్వు మనిషివా ఇంకేమన్నా రాధాకృష్ణ? ఏంది గుడికి బడికి రంగులు వేసావా? ఏ గుడికి వేసావు? ఏ మెడికల్ కాలేజీకి వేసావు? అన్నీ మేము కట్టినాయి కదా. ఎక్కడ వేసాం? వైఎస్ఆర్సీపీ రంగులు ఏదైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వేసామా? సచివాలయాలకు కూడా ఏదో ఒక రంగులు వేయాలి కాబట్టి రంగులకు సంబంధించిన దాంట్లో కొద్దిగా బ్లూ కలర్ ఉండేటట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసి వేశారు. అది కూడా ఎక్కడికక్కడ పంచాయతీలకు సంబంధించి దాని మీద 4,000 కోట్లని మీరు తప్పుడు ప్రచారం చేసి మళ్ళీ అసెంబ్లీలో సిగ్గు లేకుండా దొరికిపోయి 100 కోట్ల లోపే అని చెప్పారు. మీరు కదా వేసింది బాత్రూములకి, ఇంకేదో దానికి కూడా వేసింది మీరు, వాటర్ ట్యాంకులకి. ఇప్పుడు వేస్తుంది ఏ రంగులు? పసుపు రంగులు వేసి ఇప్పుడు జనసేన రంగులు ఎట్లా వేశారు? ఇది జనసేన వాళ్ళు ఇప్పుడు గుంటూరులో రూరల్ మండలం వెంగళాయపాలెంలో ఏదైతే వంగవీటి విగ్రహానికి స్థానిక జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేశారో దానికి సంబంధించి ఆ దారిలో గ్రామంలో ప్రధాన రోడ్లోని డివైడర్కు మంగళవారం జనసేన రంగులు వేశారు. నెటిజన్లతో పాటు గ్రామస్తులు కూడా తప్పు పడుతున్నారు. ఎల్లో రంగులు కూడా వేస్తున్నారు. మరి దాన్ని తప్పు పట్టట్లేదా? అది కూడా రాయాలి కదా నువ్వు. జనసేనతో పాటు పసుపు రంగు వేస్తుందని కూడా తప్పు పడుతున్నారు. అన్నా క్యాంటీన్లకి ఏ రంగు వేశారు? అవి మీ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినయా లేదంటే ప్రభుత్వానికి సంబంధించినయా? మరి పసుపు రంగు తీసేయాలి కదా దానికి. ప్రతిదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవటం కాదు కదా. నీవు నీ బతుకురు ప్రతిరోజు ఏడు బతుకే కదా. ఇప్పుడు వీళ్ళేసింది ఇప్పుడు ఆనందంగా ఉందా? మరి ఏం చర్యలు తీసుకుంటారు? ఈ కదా చాలా చోట్ల వేస్తున్నారు అట్టానే తెలుగుదేశం రంగులు లేదా జనసేన రంగులు. ముందు దాని మీద రాయి వార్త.